ఇవాల్టి కథ బీర్బల్ తెలివి. ఒకసారి అక్బర్ తన ఆస్థానంలో ఒక వింత పోటీని పెట్టాడు. తాను ఆపు అనేంత వరకు తనకు ఒక కథ చెప్పాలి అని అన్నాడు. అలా ఎవరు చేయగలిగితే వారికి చక్కని బహుమతులు ఇస్తాను అని అన్నాడు. సభలోని పండితులంతా ఒకరి తర్వాత ఒకరు కథలు చెప్పడం ప్రారంభించారు. అక్బర్ ఎంతో ఓపిగ్గా వాటన్నిటినీ చక్కగా విన్నాడు. పైగా ఒక్కో పండితుడు కథ చెప్పడం పూర్తి కాగానే అయ్యో అంతేనా, కథ అయిపోయిందా అని అన్నాడు అక్బర్. పండితులంతా ఏమీ మాట్లాడలేకపోయారు. ఇక ఆఖరున బీర్బల్ వంతు వచ్చింది. బీర్బల్ ముందు వినయంగా అక్బర్కు నమస్కరించాడు. తర్వాత తన కథ చెప్పడం ప్రారంభించాడు. అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. దాని కింద ఒక ఎలుగుబంటి నిద్రపోయింది. కాసేపటికి దానికి మెలకువ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఒక పెద్ద పులి వచ్చింది. కాసేపు కునుకు తీసి అది కూడా వెళ్ళిపోయింది. ఇంతలో చెట్టు మీదకు ఒక కాకి వచ్చి వాలింది. దాని తర్వాత రెండవ కాకి వచ్చి వాలింది. ఆ తర్వాత మూడవది వచ్చి వాలింది. కాసేపటికి ఐదోది వచ్చింది అంటూ కథ చెప్తున్నాడు బీర్బల్. ఇంతలో అక్బర్, నీకు లెక్కలు రావా? ఆపు. మూడో తర్వాత నాలుగోది రాకుండానే ఐదో కాకి వచ్చిందని చెబుతున్నావు అని అన్నాడు అక్బర్. ఇంతలో బీర్బల్, జహాపనా, మీరు ఇస్తానన్న బహుమతులు ఇస్తే నేను తీసుకొని వెళ్తాను అని అన్నాడు బీర్బల్. గెలిస్తే కదా ఇచ్చేది, అయినా నేనెక్కడ ఆపు అని అన్నాను. అప్పుడు అక్బర్ తన తప్పు తెలుసుకున్నాడు. తర్వాత ఒక నవ్వు నవ్వి, శబాష్ బీర్బల్, నువ్వే గెలిచావు అని అన్నాడు. తన మాట ప్రకారం చక్కని బహుమతులు బీర్బల్కు ఇచ్చాడు అక్బర్. సభలోని వారంతా తమ కరతాళ ధ్వనులతో బీర్బల్ను అభినందించారు. నీతి: అహంకారం కంటే జ్ఞానం గొప్పది.